సార్ చెప్పండి, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ చంద్రబాబు గారు ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా భయపడట్లేదే అని అంటుంటూ ఏం చెప్తారు మరి? బాగా ఇబ్బంది పడుతున్నట్టున్నాడు. కాదండి, చంద్రబాబు నాయుడు గారు ఎందుకు పెడతారు కేసులు? పోలీసు వాళ్ళు పెడతారు. వాస్తవంగా ఎందుకు పెడతారు? ఎవడైతే నేరం చేశాడో, ఎవడైతే నేర ప్రవృత్తిని కలిగి ఉన్నాడో వాళ్ళని తీసుకెళ్తారు పోలీసు వాళ్ళు. అక్రమ కేసులు పెడుతున్నారు అన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఒక అక్రమ కేసు చూపండి, మీడియా ప్రతినిధిగా మిమ్మల్ని నేను అడుగుతున్నా. ఎవరి మీద అక్రమ కేసు పెట్టారు? వల్లభనేని వంశీ, కొడాలి నాని, వీళ్ళందరి మీద పెట్టిన అక్రమ కేసులు కాదు, వాస్తవ కేసులు అయ్యి. నిజంగా జగన్మోహన్ రెడ్డి చాలా కళ్ళగా అంటున్నాడు. ఎందుకంటే మనం సక్రమంగా పరిపాలన చేయంటే అక్రమ కేసులు పెట్టినట్టు ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి. సక్రమంగా పరిపాలన చేయంటే అన్ని వ్యవస్థలని సర్వనాశనం చేసినవాడు జగన్మోహన్ రెడ్డి. ఆయనకి ఎలాంటి గెలిచిన తర్వాత కనీసం అభివృద్ధి మీద ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టినటువంటి ముఖ్యమంత్రి, ఏకైక ముఖ్యమంత్రి మన దేశంలో ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి. ఈయనమ్మో అభివృద్ధి గురించి మాట్లాడతాడు, అక్రమ కేసుల గురించి మాట్లాడతాడు. 3 సంవత్సరాల్లో వచ్చేస్తాడంట. ఎలా వస్తాడు? పరిపాలన తెలుసున్నవాడికైతే పరిపాలనా బాధ్యతలు అప్పగిస్తారు ప్రజలు. పరిపాలన చేత కానివాడికి ఎక్కడి నుంచి అప్పగిస్తారు? నువ్వు పరిపాలన చేయ బాబు, నువ్వు రాజన్న బిడ్డవి. నువ్వు పరిపాలన చేస్తే రేపు పొద్దున మాకు మేలు జరుగుతుందని 151 సీట్లు ఇచ్చి గౌరవిస్తే నువ్వు చేసింది ఏంటి? సంక్షేమాన్ని నమ్ముకుని డబ్బులు ఇచ్చేస్తే జనాలు ఓట్లు వేసేస్తారు అనుకున్నాడు. మరి నువ్వు డబ్బులు సంక్షేమం పేరుతో పేదవాళ్ళకి బాగానే ఇచ్చావు కాదంట్లా, మరి ఉన్నవాళ్ళు కూడా ఎందుకు ఇచ్చావు? ఇప్పుడు కడుపు నిండినోడికి ఇచ్చి రాష్ట్రాన్ని అతపాతాలను తొక్కేసి రోడ్డు రవాణా వ్యవస్థ లేకుండా, ఫ్యాక్టరీలు రాకుండా, ఐటీ కంపెనీలు తేకుండా, బిడ్డల భవిష్యత్తు సర్వనాశనం చేసేసి వీళ్ళు మళ్ళీ నాకు అవకాశం ఇచ్చేస్తారు 3 ఏళ్ళ తర్వాత అంటే ఎవడు నమ్ముతాడు? ఎన్ని కేసులు పెట్టినా భయపడలేదు, ప్రజల తరపున మా పోరాటం ఆగేదే లేదు అంటున్నారు. ఆ మాటలు డైలాగులు వాళ్ళు రాసిస్తారు. ఉన్నారుగా భజన బ్యాచ్ ఒకటి. ఈయనకి సలహాదారులు ఒక ఎంతమంది, 70 మంది ఉంటే అందులో 53 మంది రెడ్లే. ఆ 53 రెడ్లు ఇప్పటికీ ఆయన కూడా ఉంటారు కదా, ఏదో సలహా చెప్తుంటారు. తర్వాత చూసేద్దాం, తర్వాత చేసేద్దాం. ఏముండదు. ఈయన వల్ల రాష్ట్రానికి ఉపయోగం లేదు, ప్రజలకు ఉపయోగం లేదు, ఆయనకి కూడా ఉపయోగం లేదు. ఆయన చేసే పని వల్ల ఆయన కలగంటున్నాడు అంతే. మళ్ళీ నేను వస్తానేమో, కళ్ళు మూసుకుని వచ్చిన తర్వాత అప్పుడు బెదిరించేది వాళ్ళని. ఏదైనా దారుణంగా ప్రవర్తించే వ్యక్తుల పట్ల బెదిరిస్తే పర్లేదు, ఆఫీసర్లు బెదిరిస్తున్నాడు. ప్రభుత్వ పరిధిలో పనిచేస్తున్నటువంటి గవర్నమెంట్ ఉద్యోగులను బెదిరిస్తున్నాడు. అంటే పరిపాలన సరిగా జరగొద్దనే కదా. ప్రజలు బాగుండాలని కోరుకునేవాడైతే అలా బెదిరించడు. నీకు అన్యాయం జరిగితే పోరాటం చేయాలా, అంతేగాని సరే ఇవన్నీ ఎందుకు? నీకు అధికారం ఇచ్చినప్పుడు ఎన్నిసార్లు బయటకు వచ్చావు? నువ్వు ఎన్నిసార్లు వచ్చావు? ఎన్నిసార్లు ప్రెస్ మీట్ పెట్టావు? ఎన్నిసార్లు అభివృద్ధి కార్యక్రమాల మీద ప్రెస్ మీట్ పెట్టావు? అదేం లేకుండానే కదా నువ్వు చేసిన పరిపాలన. ఇది వాళ్ళేమో 3 నెలల్లో మేము వచ్చేస్తాం, తర్వాత చూసేస్తాం. ఏం చూసేది? వార్నింగ్ ఇస్తాడు. వార్నింగ్ ఇస్తే వాళ్ళు ఊరుకుంటారు. అంత తెలివితో కూడా ఎవరు లేరా? జగన్మోహన్ రెడ్డి, నువ్వు నీ పరిపాలన సక్రమంగా చేసి నీతిగా నిజాయితీగా పరిపాలన చేస్తుంటే ఎన్ని అక్రమ కేసులు పెట్టాడు ఆయన? అసలు అక్రమ కేసులు దౌర్జన్యంగా పెట్టిన మనిషి ఇతనే. పెద్ద పెద్ద నాయకులను కూడా లెక్క చేయకుండా చంద్రబాబు నాయుడు గారిని 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన అక్రమ కేసు పెట్టి లోపల పారేసిన గొప్ప చరిత్ర అవుతుంది. ఈవేళ కన్నీళ్ళు తెచ్చుకుంటున్నాడు. అక్రమ కేసులు పెట్టేస్తున్నారు. ఎవడు పెడతారు అక్రమ కేసులు? నువ్వు పెట్టావు అక్రమ కేసులు. కాబట్టి ఇలా మాట్లాడినందువల్ల పరిపాలన సరిగ్గా లేకపోతే ప్రజల్లో వెళ్ళి ఏదైనా సమస్య ఉంటే మాట్లాడాలి కదా. మాట్లాడు, గొప్ప సమస్యల గురించి మాట్లాడతాడు. గంజాయి వాళ్ళు ఏమో పోలీసు వాళ్ళు దండిస్తే వాళ్ళ మీద తిరగబడతాడు. వెళ్ళి గంజావుడికి సహకారంగా వెళ్తాడు. బెట్టింగ్ యాప్లో డబ్బులు బాగుంటూ ఆత్మహత్య చేస్తే వాడికి ఒక విగ్రహం కట్టించి ఆ విగ్రహ ఆవిష్కరణకి వెళ్ళి అక్కడ ఒక ఇద్దరిని చంపేస్తాడు. ఆయన చేసే పర్యటనలో కార్యక్రమాలు. అలా జగన్మోహన్ రెడ్డిని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నమ్మేవాడు ఎవడు లేడు. రాజకీయాలకు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పనికిరాడు, అంతే. మరి ఎట్లా చూడొచ్చు మళ్ళీ అధికారంలోకి వచ్చేది ఆయన? ఇప్పటికీ రాడండి ఆయన. అధికారంలోకే కాదు, ఆయన అధికారంలో రావడం పక్కన పెట్టండి. అసలు రాజకీయాలకు మనకి రాడు. రాజకీయాల్లోనే ఉండడు త్వరలో అతను. ఎందుకంటే చేత కాదు అతనికి. చేత కాదు. అక్కడ ఉన్న భజన బ్యాచ్ ఉన్నంతకాలం చేత కాదు. ఆయన కులాన్ని ఆయన ఎక్కువ ప్రేమించినంతకాలం అసలు చేత కాదు. కులం పిచ్చి ఉండొచ్చు, మరి అంత పిచ్చి ఉండకూడదు. అంత పిచ్చి ఉంటే ఎవడు కాపాడలేడు. అన్ని కులాలని అన్ని మతాలని సమంగా చూస్తేనే రాజకీయ నాయకుడు భవిష్యత్తు. అంతే తప్ప ఇష్టాన్రీతు ఒక్కసారి ఆలోచిస్తే బుర్ర తిరిగిపోతుంది జగన్మోహన్ రెడ్డి పరిపాలన గురించి. ప్రతి గవర్నమెంట్ సంస్థలో కూడా పెద్ద స్థాయిలో ఉన్నవాడు రెడ్డే. ఈయన చుట్టూ ఉన్నటువంటి 70 మంది సలహాదారుల్లో కూడా 53 మంది రెడ్లే. అసలు ఏమైనా సిగ్గుందా అతనికి? అవన్నీ తెలుసుకునే ప్రజలు ఆయన ఓడించారు.
ఖచ్చితంగా ఆయన జీవితంలో కూడా ఎవరు నమ్మరు, ఆయన రాజకీయాలకు పనిచేయకుండా కూర్చోబెట్టేస్తారు.